నమస్తే. నా పేరు కోపల్లి ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. ఇప్పుడు తెలంగాణ మొత్తం మీద ఒకే పాయింట్ మీద చర్చ జరుగుతోంది. అది ఏమిటంటే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్. ఈ బ్రాండ్ ఇమేజ్ మీద ఎందుకు ఇంత చర్చ జరుగుతోందంటే ఈ నెల 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 అనే పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వము 2 రోజుల పాటు అంతర్జాతీయ సదస్సు జరుపుతోంది. పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన ఉద్దేశం. ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే 13వ తేదీ అంటే సదస్సు అయిపోయిన ఒక 3-4 రోజుల తర్వాత ఉప్పల్ స్టేడియంలో ఇంటర్నేషనల్ మ్యాచ్ ఒకటి జరగబోతోంది. అంటే ఎగ్జిబిషన్ మ్యాచ్, ఫ్రెండ్లీ మ్యాచ్ అని అనుకోవచ్చు దాన్ని. ఎవరితో అంటే ప్రపంచ సాకర్ దిగ్గజం లియోనల్ మెస్సీ జట్టుతో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి జట్టు ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడబోతోంది. అది పావుగంట ఉంటుందో అరగంట ఉంటుందో మనకు తెలియదు. ఇప్పటికైతే నిర్వాహకులు ఆ విషయం అయితే ఎక్కడా చెప్పడం లేదు. మ్యాచ్ అయితే జరుగుతుందని అధికారికంగానే ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ ఫుట్బాల్ వర్సెస్ రేవంత్ రెడ్డి వర్సెస్ మెస్సీ మ్యాచ్ జరగబోతోందన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బాగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ప్రపంచంలో ఫుట్బాల్ ఆడే దేశాలు సుమారుగా ఒక 150కి పైగా ఉంటాయి. ఈ 150 దేశాల్లోనూ మెస్సీ చాలా చాలా పాపులర్. కాబట్టి ఆ మ్యాచ్ జరగబోవడము, అది ఎలా జరుగుతుందనేది, ముఖ్యంగా ఇక్కడ రేవంత్ రెడ్డి ఆడబోతున్నాడు తన జట్టు కెప్టెన్గా. రేవంత్ రెడ్డికి ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం అన్న సంగతి అందరికీ తెలిసిందే. తను ఫుట్బాల్తో బాగా టచ్లో కూడా ఉన్నాడు. ఎందుకంటే ఆ మధ్య అప్పుడప్పుడు అక్కడక్కడ ఫుట్బాల్ ఎక్కడ ఆడుతున్నా కూడా తను కూడా దూరిపోయి ఆడుతూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు మెస్సీతో మ్యాచ్ కోసమని రేవంత్ ప్రతిరోజు అర్ధరాత్రి ఎంసీహెచ్ఆర్డి గ్రౌండ్లో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. సో తను ఎగ్జిబిషన్ మ్యాచే ఆడబోతున్నా కూడా అవతల జట్టు కెప్టెన్గా మెస్సీ ఉంటాడు కాబట్టి రేవంత్ చాలా సీరియస్గానే ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇప్పుడు మొత్తం విషయం ఏమిటంటే మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ హైదరాబాద్లో ఆడుతున్నాడు అంటే ప్రపంచంలోని ఫుట్బాల్ ప్రేమికులందరూ, మెస్సీ ప్రేమికులందరూ కూడా హైదరాబాదుకు సంబంధించినటువంటి సమాచారాన్ని గూగుల్లో తెలుసుకోవడం అనేది ఖాయం. ఎందుకు? మెస్సీ అంతటి దిగ్గజం హైదరాబాద్కు వచ్చి మ్యాచ్ ఆడుతున్నాడంటే ఏముంది అక్కడ, ఎవరితో ఆడుతున్నాడు అనే విషయాలన్నీ గూగుల్లో తెలుసుకుంటారు వాళ్ళు. సో ఈ విషయాన్ని పక్కన పెడితే ఇంతకు ముందు అంటే బీఆర్ఎస్ హయాంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ కూడా హైదరాబాద్ ఇమేజ్ని ప్రపంచంలో బాగా పాపులర్ చేసే ఉద్దేశంతోనే ఫార్ములా ఈ కార్ రేసును నిర్వహించారని చెప్పుకున్నారు అప్పట్లో. ఉద్దేశం మంచిది అయినా కూడా అది చాలా వివాదాలకు దారితీసింది. ఎలాగంటే ఫార్ములా కేసు నియమ నిబంధనలను ఉల్లంఘించారు. ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోలేదు. ఎందుకంటే అప్పుడు అసెంబ్లీ ఎన్నికలు కోడ్ అమల్లో ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి తీసుకోలేదు. ఎందుకు? విదేశీ కంపెనీలకు విదేశీ కరెన్సీలో మన దేశం నుండి ఎవరన్నా చెల్లింపులు జరపాలి అంటే, ముఖ్యంగా ప్రభుత్వాలు, ఖచ్చితంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి తీసుకుని తీరాలి. అయితే అప్పుడు ప్రభుత్వం ఏమీ చేసుకోలేదు. ఆర్థిక శాఖకు తెలీదు, క్యాబినెట్ సమావేశంలో ఆమోదించలేదు. ఎలాంటి నియమ నిబంధనలను కూడా పాటించకుండానే కేటీఆర్ చెప్పారు అన్న ఒకే ఒక కారణంతో మొత్తం చెల్లింపులన్నీ జరిగిపోయినాయి. సుమారుగా 50 కోట్ల రూపాయలను బ్రిటన్లోని ఫార్ములా ఈ ఆపరేషన్స్ అనే కంపెనీకి చెల్లించారు. ఎందుకు ఇంత హడావుడిగా చెల్లించేశారు? ఎందుకు నియమ నిబంధనలను కూడా ఉల్లంఘించి రేస్ కోసం చెల్లించారు డబ్బులు అంటే కేటీఆర్ చెప్పే ఒకటే మాట ఏంటంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం. మీరు ఏ ప్రశ్న అడిగినా సరే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడమే నా ఉద్దేశం అనే చెప్తాడు ఆయన. దానివల్ల ఏమైంది? బ్రాండ్ ఇమేజ్ పెరిగిందా? పెరగలేదు. ఎందుకు? అసలు రేసే జరగలేదు. ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చేసింది, రేస్ జరగలేదు. అప్పట్లో అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ విషయాలు ఏవి బయటకు పెద్దగా పొక్కలేదు, సీరియస్గా కూడా తీసుకోలేదు. అయితే ఎలక్షన్స్లో 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాగానే ఆ ఫార్ములా ఈ కార్ రేస్ మీద ఎంక్వైరీ మొదలైంది. మొదలయ్యేటప్పటికి అనేక విషయాలు వచ్చినాయి. ఏవి? నియమ నిబంధన ఉల్లంఘన, బ్రిటన్లో కంపెనీకి నిధుల చెల్లింపు, ఆర్బీఐ జరిమానా విధించటము, తెలంగాణ ప్రభుత్వం చెల్లించటము, ఇలాంటివన్నీ వచ్చినాయి.
వీటన్నిటికి సంబంధించి అసలు ఎట్లా జరిగినాయి అని ఫైల్ చూద్దామని చూస్తే ఎంక్వైరీ చేసే ఏసీబీ వాళ్ళు అసలు ఒక్క ఫైల్ కూడా కనబడలేదు. ఎందుకు? కేటీఆర్ నోటి మాటగానే తాము చెల్లింపులు చేశాము అని అప్పట్లో మున్సిపల్ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ చెప్పారు. ఎంక్వైరీలోనే చెప్పారు ఈ విషయము. సో ఈ మొత్తం మీద చూస్తే కేటీఆర్ ఆధ్వర్యంలో ఫార్ములా ఈ కేసు బ్రాండ్ ఇమేజ్ పెంచిందా లేకపోతే తగ్గించిందా అనేటువంటిది ఓ పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. దానివల్ల ఏమైంది? ఇప్పుడు నిబంధనలు ఉల్లంఘించి రేసు నిర్వహణకు ఏర్పాటు చేయడం వల్ల ఏమైపోయింది? చివరికి కేసులు పడ్డాయి, జరిమానా విధించాల్సి వచ్చింది, విచారణలు ఎదుర్కొంటున్నారు అందరూ. కేటీఆర్తో పాటు అరవింద్ కుమారు, బిఎల్ఎన్ రెడ్డి, ఫార్ములా ఈ ఆపరేషన్స్ CEO అందరూ ఇప్పుడు విచారణలు ఎదుర్కొంటున్నారు. మొన్ననే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు గవర్నర్. ఏసీబీ దగ్గర ఇప్పుడు కేటీఆర్ని అరెస్టు చేయడానికి లేదా ఏ విధమైన యాక్షన్ తీసుకోవడానికి కూడా అనుమతులు ఉన్నాయి. మరి ఏం చేస్తారో అనేది చూడాలి. మరి అప్పుడు కేటీఆర్ ఆధ్వర్యంలో బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్కు పెరిగిందా, లేకపోతే తొందరలో రేవంత్ రెడ్డి వర్సెస్ మెస్సీ వాళ్ళ మధ్యలో జరగబోయేటువంటి ఫుట్బాల్ మ్యాచ్తో హైదరాబాద్ ఇమేజ్ పెరుగుతుందా అనేటువంటి చర్చ ఇప్పుడు జరుగుతోంది. పెట్టుబడుల పరంగా చూసుకుంటే మెస్సీ వల్ల హైదరాబాద్కి లేదా తెలంగాణకు వచ్చేవి చాలా తక్కువని అనుకోవాలి. ఎందుకు? పెట్టుబడిదారులు ఎవరు మెస్సీని చూసి పెట్టుబడులు పెట్టరు. వాళ్ళకు వచ్చేటువంటి సౌకర్యాలు ఏమిటి, వాళ్ళకు వచ్చే రాయితీలు ఏమిటి, ఇట్లాంటివి అనేక అంశాలు చూసి లాభాలు ఎంత వస్తాయి అనేవి లెక్కలు వేసుకునే కానీ పెట్టుబడులు పెట్టరు. అయితే మరి మెస్సీని తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్గా చేయాలి అన్నది రేవంత్ రెడ్డి చాలా గట్టి ఆలోచనలో ఉన్నాడు. మెస్సీ బ్రాండ్ అంబాసిడర్ అవడం వల్ల తెలంగాణకు వచ్చే లాభం ఏమిటి అంటే పర్యాటక శాఖకు బాగా ఊపు వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మెస్సీ అభిమానులందరూ గూగుల్ సెర్చ్లో తెలంగాణ గురించి, హైదరాబాద్ గురించి ఖచ్చితంగా వెతుకుతారు. ఆ వెతికినప్పుడు వాళ్ళకి హైదరాబాద్ పరిచయం అవుతుంది, గూగుల్ ద్వారా ముందు పరిచయం అవుతుంది, తెలంగాణ కూడా పరిచయం అవుతుంది. అలానే బ్రాండ్ అంబాసిడర్గా నియమితుడు అయిన తరువాత మెస్సీ తెలంగాణ పర్యాటక రంగం గురించి గనక ఒక 4 మాటలు చెబితే పర్యాటక శాఖ వెబ్సైట్ ద్వారా లేదా మెస్సీ చెప్పినటువంటి మాటల ద్వారా ప్రపంచ పర్యాటక ప్రేమికులకు తెలంగాణ పర్యాటక ప్రాంతాలు చేరువయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. సో ఏది చూసుకున్నా కూడా ఫార్ములా ఈ కార్ రేసు వల్ల ఇమేజ్ పెరిగిందా తగ్గిందా, మెస్సీ వల్ల హైదరాబాద్ తెలంగాణ ఇమేజ్ పెరుగుతుందా అనేటువంటి చర్చ ఇప్పుడు తెలంగాణలో బాగా జరుగుతోంది. రేపు 13వ తేదీ మ్యాచ్ సందర్భంగా లేదా మ్యాచ్ అయిపోయిన తర్వాత ఈ బ్రాండ్ అంబాసిడర్గా నియమితులు అవుతారా లేదా అనే విషయాలు తెలుస్తాయి. అప్పుడు రేవంత్ వర్సెస్ మెస్సీ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్కి ఏ విధంగా ఉపయోగపడతారనేది చూడాలి. థ్యాంక్ యూ.